ఫిరాయింపు ఎక్కడిది? ఇది మరీ విచిత్రమైన స్టేట్మెంట్. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న స్టేట్మెంట్. ఫిరాయింపు ఎక్కడిది? పార్టీ మారారు, బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళారు అన్న చర్చ నడుస్తున్నది కదా. చర్చ కాదు, వాస్తవమే అది. టోటల్ 10కి 10 కండువాలు కప్పింది కూడా రేవంత్ రెడ్డి. చూపిస్తాను ఆ వీడియో. కానీ అదే ముఖ్యమంత్రి నిన్న ఢిల్లీలో జరిగిన చిట్ చాట్లో అంటున్నాడు ఏంటంటే, అసలు ఎవరు ఏ పార్టీలోకి ఫిరాయించారు, అసలు ఎక్కడిది? వారి జీతంలో నెలకు 5,000 ఇప్పటికీ బీఆర్ఎస్కే ఫండ్గా వెళ్తోంది. అంటే వాళ్ళ పార్టీ ఫండ్ కింద ఎమ్మెల్యేలు నెలకు ఒక 5,000 రూపాయలు ఆ పార్టీకే ఇస్తున్నారు. వాళ్ళు ఎక్కడ పార్టీ మారారని అంటున్నారు. బీఆర్ఎస్కు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని హరీష్ రావే అసెంబ్లీలో స్వయంగా ప్రకటించారు. ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చి కలుస్తుంటారు. మర్యాదపూర్వకంగా కండువాలు కప్పుతాం. మెట్రో 2వ దశకు ఎల్ఎన్టీ సహకరించాల్సిందే. సిబిఐ కేసులో కేసీఆర్ను రక్షించేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నం. నక్సలైట్లు మన అన్నదమ్ములే కదా, ఎందుకు చర్చించరు? 2018లోనే రాష్ట్రంలో ఓటు చోరీ జరిగింది. రజత్ కుమార్ అంగీకరించిండు. జీఎస్టీ సంస్కరణలతో తెలంగాణకు 7,000 కోట్ల నష్టం. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడదాం. అసలు ఎవరు పార్టీ ఫిరాయించారని అంటున్నారు. అవును కదా, మేము ఇప్పుడు ఎటువై ఇది ఎన్నున్నది మీరు ఒక్కసారి చూడండి. ఏమనుంది? వీళ్ళంతా 10 మంది ఎమ్మెల్యేలండి. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే. వీళ్ళందరికీ కండువాలు కప్పింది ఎవరు? ఈమెవరు? దీపాదాస్ మున్షి. ఇప్పుడు పార్టీ ఫిరాయింపు ఎక్కడదంటే, ఇదే దానం నాగేందరు ఏ పార్టీ నుంచి గెలిచిండు? బీఆర్ఎస్ నుంచి గెలిచిండు. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఏ పార్టీలోకి పోయిండు? కాంగ్రెస్లోకి పోయి ఏ పార్టీ బీఫామ్ ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిండు. వాళ్ళు అడగాలి అక్కడ, మరి దానం నాగేందర్ది ఫిరాయింపా కాదా అని అడగాల్సి ఉండే కదా. టెక్నికల్గా దొరికిపోయింది కదా దానం నాగేందర్. మరి ఆ విషయాన్ని ఎందుకు చెప్పరు? కడియం శ్రీహరి కూతురు పార్టీలో పంపించే ముందు బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చిన తర్వాత వరంగల్ ఎంపీగా దాన్ని కాదని కాంగ్రెస్లోకి పంపించి కాంగ్రెస్ కండువా కప్పించి ఆయన కూడా కండువా కప్పుకున్నాడు కదా. నిన్న మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టు కాంగ్రెస్తో నేను పనిచేస్తున్నా అని. చూడండి, దానం నాగేందర్ ఓపెన్ అది. ఇప్పుడు ఈ కండువా ఏందట అంటే, ఇది మస్తు గప్తం కండువాలు అంట. మరి అందరు ఎందుకు కప్పుకోరు అదే మీ పార్టీ కండువా అని? లేకపోతే ఒక పని చేయండి, మీరు ఇది పార్టీ కండువా కాదు, ఇది 3 రంగుల కండువా అని చెప్పే ప్రయత్నం చేయండి, అనౌన్స్ చేయండి. అందుకే మేము అన్నాం, జాతీయ జెండా అయినా మార్చండి, లేకపోతే ఇది ఏది మన కాంగ్రెస్ కండువా అయినా మార్చండి అని. మరి ఏమనాలిగా? ఇది కాదా? అరకెపూడి గాంధీ పార్టీ మారిండా లేదా? అరకెపూడి గాంధీ విషయంలో ఆయన పిఎస్సి చైర్మన్గా చేశారు. చాలా స్ట్రాటజిక్గా, వ్యూహాత్మకంగా. పిఎస్సి చైర్మన్ పదవి ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేకి మేము ఇస్తున్నాం అని చెప్పి దానం అరకెపూడి గాంధీని పార్టీలో చేర్చుకొని టెక్నికల్గా ఆయన పార్టీ మారినట్టు కాదు కదా అని చెప్పి ఆయన చేతిలో పెట్టిరు ఆ పదవిని. యాక్చువల్గా బీఆర్ఎస్కి పోవాల్సిన పదవి. మరి ఇప్పుడు ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదా? ఆ కండువా కాంగ్రెస్ కండువా కాదా? ఇదేం సాంగ్? ఈయన ప్రకాష్ గౌడ్ కప్పుకున్నాడు కదా, ఇంకేం కావాలా? సంజయ్ కుమార్ కండువా కప్పుకున్నాడు కదా, ముఖ్యమంత్రి కదా కప్పింది. 10కి 10 ముఖ్యమంత్రి కప్పిండు. 10కి 10. తెల్లం వెంకట్రావు ఫస్ట్ జాయిన్ అయింది ఈయనే, కప్పుకున్నాడు కదా. కాల యాదయ్య కండువా కప్పుకున్నాడు కదా, ముఖ్యమంత్రి కదా కప్పింది. ఆనాడు పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పక్కనే ఉంది కదా. ఇక పార్టీ మారలేదంటే ఎట్లా అండి? ఇగో ఈయన ఎవరైనా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఈ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏమన్నాడు? ఇప్పుడు ఈయన పార్టీ మారలేదు అంటున్నారు కదా మీరు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ మారడం జరిగింది. అయిపోయినా ఇది ఎవరన్నది మాట? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈరోజు పార్టీ మారడం జరిగింది.
మరి ఆయన పార్టీ మారలేదంటే ఎట్లా? ఓపెన్గా చెప్పింది కదా, స్టేట్మెంట్ ఇచ్చింది కదా మీడియా ముందుకు వచ్చి. కడియం శ్రీహరి కూతురు పార్టీలో జాయిన్ చేసిన క్రమంలో కడియం శ్రీహరి కూడా కండవా కప్పుకున్నాడు. మొన్న కూడా చెప్పింది నేను కాంగ్రెస్తోనే పనిచేస్తున్నా అని. అయిపోయినా దీపాదాస్ మున్షి కప్పింది. ఇంకా పార్టీ మారని వాళ్ళు ఎవరు? మరి ఇంత భయంకరమైన స్టేట్మెంట్స్ మీరు ఇస్తే ఎట్లా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరే ఇట్లా మాట్లాడితే మరి మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు మిగతా వాళ్ళంతా ఇక మామూలు జనానికి ఏం పోతుంది మెసేజ్? ఇదే పని కేసీఆర్ కూడా గతంలో చేసిండు. ఏం చేసిండు ఆయన? ఒక్కొక్కరిని చేర్చుకొని అందరూ ఒక్కసారి రాగానే పార్టీ విలీనం అన్నాడు. అదొక పెద్ద దందా, అదొక పెద్ద మోసం, జనాన్ని ప్రజల తీర్పును అవమానించడం. ఇప్పుడు వాళ్ళే పోరాడుతున్నారు ఇవాళ. మా పార్టీ ఎమ్మెల్యేలు పోయి. మరి మీరు అంతకుముందు ఏం చేసినారంటే సమాధానం లేదు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఏకంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ని 5 ఏళ్ళే మంత్రిగా కొనసాగించారు. అట్లే ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని. బీఎస్పీ ఇంద్రకరణ్ రెడ్డి కోనప్ప బీఎస్పీ నుంచి గెలిస్తే వాళ్ళని తీసుకున్నాడు 2014లో. టీడీపీ వాళ్ళని తీసుకున్నాడు, కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నాడు. మళ్ళీ 2018లో మళ్ళీ గెలిచిండు 80 సీట్లతో. మళ్ళీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్ళీ తీసుకున్నాడు. ఎవరిని వదిలిపెట్టిండు? అంటే మీకు ఇప్పుడు ఆనాడు కేసీఆర్ చేసిన పని మీకు అడ్వాంటేజ్ అయింది. ప్రజల్లోకి ఆ అంశాన్ని బలంగా తీసుకెళ్ళి మీరు అడ్వాంటేజ్గా మార్చుకున్నారు. మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. గట్టిగా అడిగితే ఎక్కడ ఈ పార్టీ ఫిరాయింపులు అంటున్నారు? ఇంత దారుణమైన స్టేట్మెంట్ ఇది, ఏమనాలిగా? ముఖ్యమంత్రిగా తన వద్దకు పార్టీలకు అతీతంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం వస్తుంటారు. వారికి మర్యాదపూర్వకంగా కండువాలు కప్పుతాం, అందులో తప్పేముంది? బీఆర్ఎస్కి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ఆ పార్టీ నేత హరీష్ రావు గత అసెంబ్లీ సమావేశాల్లోనే అధికారికంగా చెప్పారు. అలాంటప్పుడు ఇంకా ఫిరాయింపు ఎక్కడిదని ప్రశ్నించారు. అయినా పార్టీ ఫిరాయించారు అని ఆరోపిస్తున్న ఎమ్మెల్యేల నెల జీతం నుంచి ఇవాల్టికి బీఆర్ఎస్కు నెలకు 5,000 చొప్పున పార్టీ ఫండ్ వెళ్తోంది. ఇక వారు పార్టీ ఫిరాయించినట్టు ఎలా అవుతుంది? సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్పీకర్ వ్యవహరిస్తారని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి మీడియాతో చిట్చాట్గా మాట్లాడారట. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మరి ఇప్పుడు దానం నాగేందర్ అయితే ఓపెన్గా టెక్నికల్గా దొరికిపోయింది కదా, మరి ఆయనది కూడా ఫిరాయింపు కాదా? ఇప్పుడు మాట్లాడిన గద్వాల కృష్ణమోహన్ రెడ్డిది ఫిరాయింపు కాదా? మొన్న కాంగ్రెస్తోనే పనిచేస్తున్నా అని చెప్పిన కడియం శ్రీహరిది ఫిరాయింపు కాదా? పోచారం శ్రీనివాసరెడ్డికి పదవి కూడా ఇచ్చినట్టున్నారు కదా, ఆయనది కూడా ఫిరాయింపు కాదా? ఆయన ఇంటికి వెళ్ళి మరి కండవా కప్పిరు మీరు, ఆయనకి ఆయన కొడుకులకి. రాజకీయ నాయకులు ఎట్లా మాటలు మారుస్తారని చెప్పడానికి ఇదొక నిదర్శనం.